Good morning, ma'am. Good morning, Dhruti. Good morning, everyone. Janvi, Ayan, Tanvisri, Happy New Ronal. Year, ma'am. Thank you. Same to you. Thank you, ma'am. Okay, once again, అందరికి wish you Happy a New Year, happy ma'am. new year. Happy New Year, Good morning, ma'am. How are you, ma'am? Happy New Year, ma'am. అయిపోయినాయి అది క్వశ్చన్స్ కేతన కంటిన్యూయేషన్స్ గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యూ హ్యాపీ న్యూ ఇయర్ హాయ్ Good పవశ్రీ morning, miss. గుడ్ మార్నింగ్ Happy New తరణి Year, miss. Happy New Year, ma'am. ఓకే ఐ మిస్ యూ చాలా Good డేస్ morning, ma'am. గుడ్ మార్నింగ్ చాలా డేస్ నుంచి మిమ్మల్ని మిస్ అయిపోయాను చాలా డేస్ అయింది కదా హాలిడేస్ వచ్చి హా కేతనా I also miss you, ma'am. అబ్బో స్వర్ణిక చాలా డేస్ తర్వాత మీటింగ్ లో జాయిన్ అయ్యావు వీడియో ఓపెన్ చేశావు హౌ ఆర్ యూ Fine, ma'am. హౌ మెనీ లెటర్స్ యూ కెన్ లర్న్ టోటల్ ఆటో రౌతి ఫినిష్ Yes, but I have partitioned you. I told you Rama? అందరినీ మ్యూట్ చేస్తున్నాను చాలా అల్లరి వినిపిస్తుంది అందరినీ మ్యూట్ చేసేసాను అల్లరి వినిపిస్తుంది all of you take out Telugu textbooks and notebooks once again అందరికీ wish you a happy new year ఈ అందరికీ న్యూ ఇయర్ ఓకే హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ టేక్ అవుట్ తెలుగు టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్ బుక్స్ all of you open textbook page number 112 1112 textbook page number 112 అయితే ఈ పేజీలో మైదాకు లెసన్ ఉంది అంటే కిందైత్వం ఔత్వం ఈ గేయం కంటే ముందు కూడా మనం నోట్బుక్ లో కిందైత్వం ఔత్వం నేర్చుకోవాలి అది నేర్చుకుంటేనే మనకిది ఈ గేయం చెప్పుకుంటే మీకు అర్థమైపోతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ నోట్బుక్స్ నేను వైట్ బోర్డ్ షేర్ చేస్తున్నాను చూడండి వైట్ బోర్డ్ వచ్చిందా వైట్ బోర్డ్ వస్తే నాకు థమ్స్ అప్ చూపియండి థీమ్ 5 కంటిన్యూటీ అండ్ చేంజ్ క్లాస్ వర్క్ డేట్ థీమ్ నేమ్ రాయండి కంటిన్యూటీ అండ్ చేంజ్ థీమ్ 5 కంటిన్యూటీ అండ్ చేంజ్ క్లాస్ వర్క్ 4/1/2021 ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్ని లెటర్స్ కి కూడా కిందైత్వం ఇంకా ఔత్వం నేర్చుకుందాం ఓకే కా నుండి కా లెటర్ నుండి సా లెటర్ వరకు కేతనా ఎనీ డౌట్
అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. Yes, ma'am. ఏంటి? Ma'am, we open textbook or notebook. నోట్బుక్ ఓపెన్ చేయి. Okay, ma'am. I open notebook only. All of you open notebook. All of you open notebook. Team 5. THEME. Team 5. Ashita, ఏంటి? Team 5. సిద్ధు ఏంటి? నువ్వు నోట్బుక్ ఓపెన్ చేయి. పేజీ నెంబర్ కాదు, ఫస్ట్ ఓపెన్ నోట్బుక్. నోట్బుక్ ఓపెన్. టీమ్ 5. మన ఫిఫ్త్ థీమ్ నేమ్ ఏంటి? కంటిన్యూటీ అండ్ చేంజ్. కంటిన్యూటీ అండ్ చేంజ్. Ketana, where is your notebook? You are playing with marks. Write team name. Continuity and change. CONTINUITY. Continuity and change. CHANGE. Team name right? Saritwik. ఏంటి? Saritwik. క్లాస్ వర్క్ డౌన్. క్లాస్ వర్క్ వేయండి. పెన్ కలర్ చేంజ్ చేసుకుందాం క్లాస్ వర్క్ కి. క్లాస్ వర్క్ అండ్ టుడేస్ డేట్. డేట్ ఎంత? 4/1/2021. ఇప్పుడు మనం అన్ని అక్షరాలకి కా నుండి సా వరకి అక్షరాలకి కిందైత్వం ఇంకా ఔత్వం రాసుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ కా. కా కిందైత్వం ఇస్తే కై. నెక్స్ట్ కా కౌత్వం ఇస్తే కౌ. నెక్స్ట్ సెకండ్ వన్ గా. థర్డ్ వన్ చా. ఫోర్త్ వన్ జా. ఇప్పుడు గా గా కిందైత్వం ఇస్తే గై. గా కౌత్వం ఇస్తే గౌ. చా కిందైత్వం ఇస్తే చాయ్. చా కౌత్వం ఇస్తే చౌ. జా కిందైత్వం ఇస్తే జై. జా కౌత్వం ఇస్తే జౌ. ఫిఫ్త్ వన్ టా. టా కిందైత్వం ఇస్తే టై. టా కౌత్వం ఇస్తే టౌ. రాయండి, 5 వరకు రాయండి. రీడ్ అండ్ రైట్. రీడ్ చేస్తూ రాయండి. రీడ్ అండ్ రైట్. రీడ్ అండ్ రైట్ ఎవ్రీవన్. రీడ్ అండ్ రైట్. Saritwik, why you raising hand? Then I am calling, you are not given response.
Dharani, any doubt? Why raising hand? Unmute yourself. Yes, Dharani. Can you read it again? Huh? Miss, can you read it again? Once again. Okay. Miss, can you read it again? మిస్ మళ్ళీ రీడ్ చేయమంటుంది అదే అడుగుతున్నా. ఇగో అదే కా కింద అయిత్వం ఇస్తే కై. రిపీట్. అవసరం కాదు టీచర్ చెప్పేది. కా కింద అయిత్వం ఇస్తే కై. కా కౌత్వం ఇస్తే కౌ. కాకి ఐత్వం ఇస్తే ఖై. ఔత్వం. కా కింద ఐత్వం. కాకి ఔత్వం ఇస్తే కౌ. వెరీ గుడ్. కై కౌ. గా కింద ఐత్వం ఇస్తే గాయ్. కింద ఐత్వం. డౌన్ ఆల్సో పైన అప్ ఇచ్చిన ఇంకా డౌన్ కూడా ఇచ్చిన ఒక లెటర్ కి. అవునా? అప్ అండ్ డౌన్. అప్ డౌన్ ఇచ్చినాం కాబట్టి గాక్ కింద ఐత్వం కింద అనాలి. కింద మీన్స్ డౌన్. డౌన్. గా కౌత్వం ఇస్తే గౌ. ఆల్రెడీ తెలుసా కింద అంటే చెప్పిన ఏంటిది? వాట్ ఈస్ కింద? వెరీ గుడ్, వెరీ గుడ్. యు ఆర్ ఇంప్రూవ్ ఎ లాట్. ఓకే, సెకండ్ వన్. గా. గా కింద ఐత్వం ఇస్తే గై. గా కౌత్వం ఇస్తే గౌ. థర్డ్ వన్. చా కింద ఐత్వం ఇస్తే చాయ్. చా కింద అనాలి. జా కింద ఐత్వం ఇస్తే జాయ్. జా కింద ఔత్వం అను. జై నీకు చెప్పింది. నెక్స్ట్. టా కింద ఐత్వం ఇస్తే టై. టా కింద ఐత్వం ఇస్తే టై. టా కౌత్వం ఇస్తే టౌ. Very good. Thank you. Okay. Okay. Shall I move the screen? Okay. Finish. Right, fast. నేను స్క్రీన్ మూవ్ చేస్తున్నాను. నెక్స్ట్. Now, sixth one, da. Da letter, da కింద ఐత్వం ఇస్తే డై. Da కౌత్వం ఇస్తే డౌ. Now, seventh one, ta letter, ta. Ta కింద ఐత్వం ఇస్తే తై. Ta కౌత్వం ఇస్తే తౌ. Next, eighth one, da. Da కింద ఐత్వం ఇస్తే డై. Da కౌత్వం ఇస్తే దౌ. Ninth one, na. Na కింద ఐత్వం ఇస్తే నై. నా కౌత్వం ఇస్తే నౌ. 10th one, pa. ఇవైతే రాయండి. 9th వరకు రాయండి.
డా కింద అయితం ఇస్తే డై. డా కౌతం ఇస్తే డౌ. సెవెంత్ వన్ తా. తా కింద అయితం ఇస్తే తై. తా కౌతం ఇస్తే తౌ. ఎయిత్ వన్ దా. దా కింద అయితం ఇస్తే దై. దా కౌతం ఇస్తే దౌ. నైన్త్ వన్ నా. నా కింద అయితం ఇస్తే నై. నా కౌతం ఇస్తే నౌ. నౌ టెన్త్ వన్ పా. Okay, shall I move the board? Shall I move the screen? Shall I move the screen? లేకుంటే నేను ఇక్కడ పక్కకి రాస్తా, మీరు సీరియల్ గా సీక్వెన్స్ కి రాయండి. నాకంటే స్క్రీన్ కాబట్టి కింద దాకా ప్లేస్ లేదు కాబట్టి నేను ఇక్కడ పక్కకి రాస్తా, మీరు లైన్ గా సీరియల్ గా రాయండి. బోర్డ్ మూవ్ చేయండి. ఇక టెన్త్ వన్ దా. నా అయిపోయినాక పా. పా కింద అయిత్వం ఇస్తే పై. పాకవుతం ఇలా పొడవు వస్తుంది. పాకవుతం ఇస్తే పావ్. 11th వన్ అయ్యో 10th వన్ పా. పా కింద అయిత్వం ఇస్తే పై. పాకవుతం ఇస్తే పావ్. 11th వన్ బా. బా కింద అయిత్వం ఇస్తే బై. బా కౌత్వం ఇస్తే బౌ. 12th వన్ మా. మా కింద అయిత్వం ఇస్తే మై. మా కౌత్వం ఇస్తే మౌ. మా కౌత్వం ఇక్కడ పక్కన ఇయ్యాలి. 13th వన్ యా. యాకి పెద్ద సున్నా, మాకి చిన్న సున్నా. యా కింద అయిత్వం ఇస్తే యై. యా కౌత్వం కూడా పక్కనే ఇయ్యాలి. రా. రా కింద అయిత్వం ఇస్తే రై. రా కౌత్వం ఇస్తే రౌ. లా. లా కింద అయిత్వం ఇస్తే లై. లా కౌత్వం ఇస్తే లౌ. ఇంకొక 3 ఉన్నాయి, తొందరగా రాయండి. లా అయిపోయింది కదా. వా శేష. ఇంకొక 3 లెటర్స్ ఉన్నాయి, ఫాస్ట్ రాయండి. నాకంటే స్క్రీన్ కాబట్టి కింది దాకా రాస్తే ఇది మూవ్ అవుతుంది కాబట్టి లైన్ కొట్టి పక్కకు రాసిన, మీరు మీ పేజీలో ఎంత పడతాయో అంతవరకు రాసినాక మిగిలింది పేపర్ టర్న్ చేసి రాయండి. మీరు ఇట్లా సైడ్కి రాయొద్దు. ఓకే, write very neatly and very clearly. Read and write. Tomorrow I conduct this latest reading test. స్పీడ్ గా రీడ్ చేయడం నేర్చుకోండి.
మాకి చిన్న సున్నా పెట్టాలి, యాకి పెద్ద సున్నా పెట్టాలి. మా కౌత్వం పక్కనియాలి, యాకు పెద్ద సున్నా పెట్టాలి. ఫినిష్. ఇంకొక 3 లెటర్స్ ఉన్నాయి, కొంచెం మూవ్ చేయనా పైకి. సిద్ధు ఫినిషా? వైట్ హ్యాండ్ రేస్, రైట్ ఫాస్ట్ సిద్ధు. నీట్ హ్యాండ్ రైటింగ్, read and write. సిద్ధు ఫినిష్. ఒకసారి కెమెరాకి నోట్బుక్ చూపించు సిద్ధు. వెరీ గుడ్. కేతన కెమెరాకి ఒకసారి నోట్బుక్ చూపించు. Ma'am, I'm writing, ma'am. You show me. నోట్బుక్ చూపించు ఒకసారి నాకు. Okay, ma'am. సైడ్ కి లైన్ కొట్టి రాయొద్దని చెప్పిన కదా, పేపర్ టర్న్ చేసి రాయాలి. కానీ ధృతి ఫినిష్. No, ma'am. ఎన్నోది ధృతి? 10th one, ma'am. రైట్ ఫాస్ట్. Okay, ma'am. నేను ఒకసారి బోర్డ్ మూవ్ చేస్తున్నా, ఇంకొక 3 లెటర్స్ అయితే అయిపోతుంది. లా వరకు అయిపోయింది కదా. వా షే సా. 16th one. వా వాకిన్. వాకిన్ దైత్వం ఇస్తే వై, వా కౌత్వం ఇస్తే వౌ. 17th షే మెలిక షే, షేకిన్ దైత్వం ఇస్తే షై, షే కౌత్వం ఇస్తే షౌ. 18th సా, సాకిన్ దైత్వం ఇస్తే సై, సా కౌత్వం కూడా పొడవియాలి సేమ్ పాలాగనే. సా కౌత్వం ఇస్తే సౌ. రైట్ ఫాస్ట్. నేను కేతన, నేను స్టార్టింగ్ లా ఎంత సీరియస్ గా చెప్పినా అట్లా సైడ్ కి లైన్ కొట్టి రాయొద్దు, పేపర్ టర్న్ చేసి రాయాలి అని. అయినా నువ్వు సేమ్ అదే ఫాలో అవుతున్నావు.
Write fast. Baba Street. Where are you, Baba Street? Manha, finish. Ananya, where are you? You are not there in the meeting? Ayansh Gupta? Yes, ma'am. How are you? I am fine. So many days after you talking to me. You write Yes, in your ma'am. notebook these all letters? Ma'am, Why? actually, I am doing my lunch. Uh-huh. Then I take a snapshot. Then how you can understand reading? Ma'am, actually, I am doing on laptop. Then I take a screenshot. Okay, beta, you take screenshot, you can know how to write. Then how to pronunciation. Okay, ma'am. How to pronounce each and every letter. That also you can learn. Without pronunciation you write, what is the use? Yes, ma'am. Nothing. No use. Then class finish after you take lunch. Not only today, tomorrow onwards. Follow my Okay, ma'am. instructions. Now today you take lunch. I am eating bread. Okay, then without pronunciation, how you can identify the letter? Okay, ma'am. Okay. Tarani, finish. Tarani, now which one you? Where is Baba Street? Baba Street? He's not there. Why you writing Ketana Raghava? Middle you can draw the line and you can write. How many times I am explaining you paper turn and you write? Neat handwriting. Hayati, write very neat and very clear. How many times I am calling Sai Ritvik? Yes. Okay. Ma'am, Huh? Not audible your voice clearly. Next 10th one right. Screen move cheyala. Ma'am, పైకన్నా 10th one right చేస్తా. 10th one పైకన్నా 10th one right చేస్తా. 10th one రాస్తావా? Okay నా? Okay. Yes. Okay. తొందర రాయి మరి. ఇక్కడ ఉంది 10th one చూడు. నేను లైన్ కొట్టినా కానీ నువ్వు లైన్ కొట్టద్దు, నువ్వు స్ట్రైట్ గా రాయాలి. నేను పేజ్ టర్న్ చేసి రైట్ చేస్తున్నా. రైట్ చేస్తున్నా కాదు, రాస్తున్నా. రాస్తున్నా.
ధృతి వర్ధిని ఫినిష్. Read and write. Okay. Write fast. ఓకేనా? మనకు ఒక నోటీస్ చెప్తా వినండి. ఒక ఇన్స్ట్రక్షన్. మనకు టెక్స్ట్ బుక్ లో చాలా రైమ్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ రైమ్ నుంచి తబలా గేయం నుంచి మనకి చాలా గేయాలు ఉన్నాయి కదా. ఒక్కొక్కరు ఏదైనా మీకు నచ్చిన ఒక గేయము మంచిగా పాడండి రాగయుక్తంగా. అది వీడియో తీసి నాకు పంపండి. ఎవరైతే బెటర్గా గేయం పాడతారో అవన్నీ నేను పంపిస్తాను. ఎవరిది బాగుంటే వాళ్ళది FBలో డౌన్లోడ్ చేయడం జరుగుతుంది, అప్లోడ్ చేయడం జరుగుతుంది. ధృతి, యూ కెన్ దండా లెసన్, దండా గేయం సెండ్ వీడియో. సాయి రిత్విక్, నువ్వు తబలా గేయం ఫస్ట్ గేయం మంచిగా రీడ్ చేయి. 14th లెసన్ చెప్పుకుంటా. ఏంటది 14th వన్? ఈతనా? 14th గేయం ఏంటి? 14th లెసన్ చెప్పుకుంటా. ఏంటి 14th లెసన్ ఏంటి? చిన్నోడమ్మా చిన్నోడా? చప్పుడు చేసి తబలా. ఏ గేయం అయితే మంచిగా పాడతారో ఆ గేయం పాడి వీడియోస్ పంపించండి. నీట్ గా మంచిగా మీరు కూడా లుకింగ్ బాగుండాలి, నీట్ గా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ కూడా బాగుండాలి. బ్యాక్ సైడ్ మీరు కూడా చూడడానికి మంచిగా ఉండాలి. మంచిగా ఉన్న వీడియోసే తీసుకుంటారంట. ఓకే, ఫినిష్. రైటింగ్ అయిపోయిందా ధృతి? లంచ్ చేస్తున్నావా? రాయడం అయిపోయిందా? yes ma'am. వెరీ గుడ్. కేతనా ఫినిష్? yes ma'am. ఏ గేయం చెప్తావు కేతన రాఘవ? కొండ పక్క చెలో. ఓకే. తరణి, నువ్వు కూడా ఒక మంచి గేయం వీడియో తీసి పంపి. ఏ గేయం చెప్తావు చెప్పు. కంజరా గేయం చెప్పు. సెకండ్ ఒప్పుల కుప్ప చెప్తావా? ఓకే ఓకే. తన్విశ్రీ, నువ్వు ఒక గేయం కావాలి వీడియో నాకు. అదే ఏ గేయం చెప్తావు? ఓకే. హయాతి, నేను కూడా నా ఇష్టమైనది ఇటుక. ఇద్దరు సేమ్ రైమ్ చెప్తే ఎట్లా అమ్మా? డిఫరెంట్ గా చెప్పాలి. నువ్వు వేరే చెప్పు. ఇద్దరు సేమ్ చెప్పిల్లనుకో ఎవరిది బాగుంటే వాళ్ళదే తీసుకుంటారు. దండా చెప్పు. దండా చూసి చెప్తా మ్యామ్. ఓకే. జాన్వి, నువ్వు? కాకరకాయ. ఓకే. అనన్య లేదా ఈరోజు క్లాస్ లో? ఉందండి, వాష్రూమ్కి వెళ్ళింది. అసలు కనపడలేదు మ్యామ్. 2-3 టైమ్స్ పిలిచాను, తను కనపడలేదు.
అట్లనా ఓకే ఓకే మేడం ఒక మంచి గేయం తనతో చెప్పించి నాకు వీడియో పంపండి. ఇది ఆల్రెడీ చాలా మంది ఇచ్చేసారు కదా. ఈ కంజరా అన్న ఉంగరం అన్న ఆట ఆట ఉంది కదండి. ఓకే ఆట అయినా పర్లేదు. ఆటది ఇస్తాను. బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండాలి, తను బాగుండాలి.